హా! ప్రోమో అనాలిసిస్ కావాలని లేట్ చేశారు. రీజన్ ఏంటంటే ఒక విషయం మీద అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ వచ్చిద్ది అని తెలిసింది. సో, అదొచ్చిన తర్వాత చేద్దాము. అప్పుడు ఇంకొంచెం క్లారిటీగా చెప్పొచ్చు అని మాత్రమే తాపత్రయం. అదేంటంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్. సో, నిన్న కొంచెం సర్క్యులేట్ అయింది. సో, ఓనర్స్ వర్సెస్ టెనెంట్‌గా ఉండబోతుంది ఈ సీజన్ అది అని చెప్పి. ఏంటి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని చెప్తా అఫీషియల్‌గా స్టార్మా వాళ్ళు దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సో, దాని గురించి మనం ఇప్పుడు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అనమాట. అలాగే ప్రోమోలో నేను అబ్జర్వ్ చేసినవి, మీరు అబ్జర్వ్ చేయాలనుకుంటున్నవి, బిగ్ బాస్‌ని మార్చేసాం అంటే ఏంటో అనుకున్నారు కదా! దాని గురించి కూడా క్లియర్ కట్‌గా హింట్. కాకపోతే ఏంటంటే ఓవరాల్‌గా ఇప్పుడు మనం చెప్పుకునే చాలా విషయాలు హిందీ నుంచే తీసుకున్నారు. ఆల్రెడీ అక్కడ అయినవి. సో, అదొకటి అంటే హిందీ తెలిసిన వాళ్ళకి కొంచెం అంత డిఫరెంట్‌గా అనిపించకపోవచ్చు కానీ, బట్ కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం సూపర్ డూపర్‌గా నచ్చే అవకాశం ఉంది. మనోళ్ళు గనక బాగా చేస్తే మంచి కిక్ ఇచ్చే కాన్సెప్టే. సో, డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇంకా సెటప్ అవ్వలేదు. ఏదో డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నా. ఎప్పుడూ ట్రై చేయాలి కానీ, బట్ ఓకే. చాలా ఎక్విప్మెంట్ ఇవన్నీ తెప్పించి పెట్టుకున్నాయి. ఎంతవరకు యూజ్ అవుతాయి ఏంటో, డబ్బులు ఖర్చా అంటే హైప్ రాకపోయే బయటికి నాకు ఎన్ని సెటప్ చేయాలనిపిలా. ఇంక నేనేదో కొద్దిగా స్టార్ట్ చేశాను అనమాట. లెట్స్ సీ ఏమవుతుంది ఏంటి అని చెప్పి ఇంకో సైడ్ ఇంకోటి కూడా సెటప్ చేస్తున్నా. చూద్దాం. వీడియో లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ 100 డేస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మన సైడ్ నుంచి. కంటెస్టెంట్స్ అంటే అక్కడ కామనర్స్ మాత్రమే ఫైర్ అని వేసారనమాట. నాలో కూడా ఈసారి కొద్దిగా రా యాంగిల్ మాత్రం చూస్తారు. కొంతమందికి అది డిసప్పాయింటింగ్ అనిపించినా కొంతమందికి నచ్చచ్చు. బట్ ఇంకొంచెం నేను ఓపెన్ అప్ అవుతున్నాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో, యూట్యూబ్ ఎక్స్పీరియన్స్, ఈ కెమెరా ఫేసింగ్ ఎక్స్పీరియన్స్తో ఎనీవే. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లెట్ స్టార్ట్. సో, ఈ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఓనర్స్ కింద డిక్లేర్ చేస్తారు. 2 హౌస్లు ఉన్నాయి కాబట్టి, హిందీలో 2 హౌసులు లేవు. ఇందులో 2 కాన్సెప్ట్లు మిక్స్ చేసి ఒక కాన్సెప్ట్ పెట్టారు. సో, హిందీలో ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడైతే కామనర్స్ని తీసుకున్నారో ఒక సీజన్లో, అందులో ఏంటంటే 8 మంది కామనర్స్ని తీసుకున్నారు. 7 సెలబ్రిటీని తీసుకున్నారు, పెద్ద సెలబ్రిటీస్. ఎలాంటి సెలబ్రిటీస్ అంటే ఒక మిస్ ఇండియా కంటెస్టెంట్, నెక్స్ట్ మన మాస్ సినిమాలో వెళ్ళి ఉంటాడు కదా ఆయన. సో, చాలామంది తీసుకున్నారు. అలాగే కామనర్స్ కింద స్వామి ఓము, మోస్ట్ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్ ప్రియాంక జగ్గా పేరుంటే కనుక సల్మాన్ ఖాన్ మెడబెట్టుకుని బయటికి గెంటేశాడు. అలా అంటే ఆయన టీవీ నుంచి గెంటేశారు అన్నమాట, బయటికి దుబ్బే అన్నట్టు గెంటేశారు. స్వామి ఓముని అయితే బయట నుంచి బాడీ గార్డ్స్ వచ్చి తీసుకొచ్చి ఆయన తీసుకెళ్లారు. అలాంటి మోస్ట్ కాంట్రవర్షియల్ సీజను, సెన్సేషనల్ సీజను. ఫస్ట్ టైం కామనర్స్ వచ్చారు. ఫస్ట్ టైం ఒక కామనర్ కూడా గెలిచాడు. భోజ్పూరి నుంచి మోనాలిసా ఎవరో తెలుసా, మన జగడం మూవీలో 36, 24, 36 ఆ సాంగ్లో డ్యాన్స్ చేసిన అమ్మాయి. ఇలా చాలామంది ఉన్నారు మంచిగా ఫేమస్ సీరియల్ వాళ్ళు, అందరూ తెలిసిన వాళ్ళు అనమాట. సో, బాగా హిట్ అయింది నెక్స్ట్ లెవెల్. అందులో ఏంటి అంటే ఫస్ట్ ఇనీషియల్గా కామనర్స్ని ఓనర్స్ కింద డిక్లేర్ చేశారు. సో, ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్క్ చేయాల్సిన నెసిటీ ఉండదు. అక్కడ ఒక బెల్ ఉంటుంది. ఆ బెల్ కొడితే ఎవరైతే ఈ సేవకులు ఉన్నారో, యజమానులు సేవకులు అనమాట కాన్సెప్ట్. అక్కడ ఈ సేవకులు ఎవరైతే ఉన్నారో రావాలి, ఇల్లు పనులన్నీ వాళ్ళే చేయాలి. వీళ్ళు పర్సనల్ పని కూడా వీళ్ళు చెప్తే వాళ్ళు చేయాల్సిందే. ఒకళ్ళు పిలిస్తే ఒకళ్ళు, ఇద్దరు పిలిస్తే ఇద్దరు వచ్చి చేయాల్సిందే. యజమానులు ఎవరైతే ఉన్నారో ఓనర్స్ వాళ్ళు ఏం చేయాల్సిన సంథింగ్ సిమిలర్గా ఇక్కడ కూడా అలాగే ఉండబోతుంది. ఏదైతే 2వ హౌస్ అని వీళ్ళు డిక్లేర్ చేశారో ఆ 2వ హౌస్ ఏంటంటే టెనెంట్స్ ఉంటారు. ఆ టెనెంట్స్ వీళ్ళకి రెంట్ ఎలా పే చేయాలి అన్నది వీళ్ళకి సేవలు చేస్తూ రెంట్ పే చేయాలన్నమాట. ఇంకా సీజన్ మొత్తం ఎలాగే కంటిన్యూ అయ్యిందంటే చెప్పలేము. సో, ఎవ్రీ వీక్ టాస్క్లు ఉంటాయి. సో, టాస్క్లు ఉండి ఏంటంటే ఎవరైతే టాస్క్లు గెలిచి, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే టాస్క్లు గెలుస్తారో, లేదంటే ఎవరైతే కెప్టెన్ ఉంటారో టాస్క్లు గెలిచిన వాళ్ళు అటు ఇటు షిఫ్ట్ అవటం, లేదంటే కెప్టెన్ ఎవరైతే అవుతారో కెప్టెన్ పర్సన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటం. అంటే ఇంకో ఈ పర్సన్ మెయిన్ హౌస్లో ఉండాలి, లగ్జరీ హౌస్లో, ఈ పర్సన్ ఇలా సెకండ్ హౌస్లో ఉండాలి అన్నది డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఈ 2వ హౌస్ కాన్సెప్ట్ ఏంటంటే సీజన్ 9 అనుకుంటా ప్రిన్స్ గెలిచిన సీజను మోస్ట్ ఫ్లాప్ అయిన సీజన్ అనమాట. అందులో ఉన్నాయి. లేదు సీజన్ 8 మోస్ట్ గౌహర్ హిట్ అయిన సీజన్ అది. గౌహర్ ఖాన్ వల్ల సూపర్ డూపర్ హిట్ అయిన సీజన్ అది కూడా. అందులో ఏంటంటే స్వర్గం నరకం 2 హౌసెస్ ఉన్నాయి. అందులో కూడా అంటే డే 1 హౌస్లోకి ఎంటర్ అయ్యే ముందే గౌహర్ ఖాను, యాండీ అని ఇంకో అతను అనుకుంటా, వాళ్ళిద్దరు కలిసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ కంటెస్టెంట్ స్వర్గంలో ఉండాలి, ఈ కంటెస్టెంట్ నరకంలో ఉండాలి. నరకం అంటే ఏం లేదు, కింద బెడ్లేస్ ఉంటాయి, గ్యాస్ పొయ్యి అన్ని మొత్తం అన్ని కింద ఉంటాయి, లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, అలా ఉండేది. సో, ఇక్కడ ఎలా డిజైన్ చేశారో తెలియదు కానీ, సో అలా హౌస్ షిఫ్టింగ్ అనేది ఉండేది. సో, ఇక్కడ 2 కాన్సెప్ట్లను మిక్స్ చేసి 2 హౌస్లు పెట్టారు. దాంతోపాటు యజమానులు సేవకులను పెట్టారు. సో, అదే అఫీషియల్గా ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని చెప్పి ఒక పోస్టర్ దించారనమాట. సో, మేజర్గా ఈ సీజన్ కాన్సెప్ట్ అలా ఉండబోతుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 5 కామనర్స్ ఉన్నారు, 9 మంది సెలబ్రిటీస్ ఉన్నారు.
ఆ బ్యాలెన్సింగ్ అన్నది లేదు. ప్రపంచాన్ని బ్యాలెన్సింగ్ చేయాలరా అంటారు కదా, ఆ బ్యాలెన్సింగ్ అన్నది లేదనమాట ఈ ప్రపంచంలో. సో ఇంకో సైడ్ చూస్తే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నట్టే మాట్లాడుతున్నారు. మరి 5 కామనర్స్ 9 మంది సెలబ్రిటీస్తో ఎలా ఫైట్ చేస్తారు అన్నది ముఖ్యం. దాంతోపాటు మీరు సరిగ్గా గమనిస్తే బెడ్రూమ్ ఒకటి చూపించారు, లగ్జరీ బెడ్రూమ్. అందులో 3 బెడ్స్ ఉన్నాయి అటు ఇటు. అంటే ఒక 9 మంది అందులోనే పడతారు. ఒక మాస్టర్ బెడ్రూమ్, ఇంకో సపరేట్ బెడ్రూమ్ ఉంది కెప్టెన్ అనుకుంటా. సో అలాంటప్పుడు మరి కామనర్స్ని డైరెక్ట్గా చిన్న హౌస్లో ఉంచి మళ్ళీ వాళ్ళకి అగైన్ సింపతి గెయిన్ చేసేలా చేస్తారా? కామనర్స్ని తీసుకెళ్ళి లగ్జరీ హౌస్లో పెట్టి 9 మందిని చిన్న హౌస్లో ఇరికిస్తారా అన్నది చూడాలి. ఏం చేస్తారని చూడాలి. కానీ ఆ బ్యాలెన్సింగ్ అయితే లేదు. మొత్తానికి ఇప్పుడు మిక్స్ చేస్తారు అనుకోండి 7 కింద. అంటే వీళ్ళు 5 అయ్యారు, వీళ్ళకి ఒక 2 ఇవ్వాలి. ఆ 2 కనుక ఎవరిని ఇస్తారు అన్నది ఒకటి ఇలా ఉంది. అంటే ఓటీటీ సీజన్లో బిందు మాధవ్ని ఎలా అయితే, అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ వర్సెస్ ఫ్రెషర్స్ పెట్టినప్పుడు బిందు మాధవ్ని ఫ్రెషర్స్ సైడే పెట్టారు. సంథింగ్ సిమిలర్గా సంజన గారు, అంటే ఎందుకు పెట్టారంటే బిందు మాధవ్ గారు ఆల్రెడీ తమిళ బిగ్ బాస్లో ఆడొచ్చినా కూడా ఇక్కడ ఇలా పెట్టారు, ఒక ఎక్స్పీరియన్స్ యాడ్ అయితే. సేమ్ సంజన గారిని కూడా అలా కామనర్స్ వైపు యాడ్ చేస్తారా, ఎవరిని కామనర్స్ వైపు యాడ్ చేస్తారు అన్నది ఒక ఇంపార్టెంట్. మేబీ ఇమాన్యుయల్ని కామనర్ కింద యాడ్ చేస్తారా చూడాలి. అదొక్కటే కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎలా పెడతారు ఏంటి అని చెప్పి. దాన్నే మనం డీకోడ్ చేయలేకపోయాం. రెస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ చాలా ప్రెటీ మచ్ సిమిలర్గా నేను చెప్పిన విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇది లీక్ కాదు, జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే. మీకు అలా అనిపిస్తే కానీ ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా ప్రోమోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే కాన్సెప్ట్, దీని గురించి ఎంతసేపు ఆగాది. అఫీషియల్గా వస్తే దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే నాకు డౌట్ ఉండిపోయింది నిన్నటి నుంచి, అది నిజంగా ఉందా లేదా. ఎందుకంటే బ్యాలెన్సింగ్ అనేది లేదు కాబట్టి చాలామంది చెప్పినా కూడా నేను నమ్మలా అదనమాట. సో ప్రోమోలోకి వెళ్ళిపోతే ఓకందని మార్పులు, ఇవన్నీ క్లిక్ బైట్స్. అంటే యూట్యూబ్ తమ్నైల్స్ కొంతమంది పెడతారు కదా, అలా క్లిక్ బైట్సా? నిజంగానే ఓకందని మార్పులు అంటే ఈ డబుల్ హౌస్ ఇవన్నీ ఉన్నాయిలేండి, అది ఓకందని మార్పుల కిందే. ఊహించని మలుపులు ఇది ఉండాలి మెయిన్. ఇది ఉంటే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తే అప్పుడు డబుల్ హౌస్ డబుల్ జోష్ అని చెప్పి. సో ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్ ఈ డబుల్ హౌస్ అనే కాన్సెప్ట్ని ఆస్వాదించబోతున్నారు. దాని తర్వాత కామనర్స్ని చూపించారు వరుసగా. మనోళ్ళు గ్రూప్ 2 బ్యాచ్ల కింద కూర్చున్నట్టున్నారు. నాగార్జున సార్తో ఇంటరాక్షన్ అయింది. ఇక్కడ ఒక పాయింట్, కొంతమంది లేవదీసిన పాయింట్ ఏంటంటే, కామనర్స్ అందరినీ పిలిచి కూర్చోబెట్టి అందులోంచి 5 హౌస్లోకి పంపించి మిగతా వాళ్ళని బయటికి పంపించడం, వాళ్ళని అవమానించినట్టేమో, లేదంటే ఇది కరెక్ట్ కాదే మన ఒపీనియన్ ఉంది. బట్ నా ఒపీనియన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటంటే, అరే ఇప్పుడు మనం జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తాం, 100 మంది వెళ్తారు, 10 మంది సెలెక్ట్ అవుతారు, మిగతా 90 మంది వెనక్కి రావాల్సిందే కదా. దట్టు వీళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు, వీళ్ళకి తెలుసు చాలామందికి వాళ్ళ ఛాన్స్లు ఎంత ఉన్నాయి అన్న విషయం వాళ్ళకి తెలుసు. సో అందులో అవమానమే లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ కూడా ఏంటంటే, వాళ్ళకు ఒక స్టేజ్ దొరికింది. చాలామంది ఆడియన్స్ని, టీవీ ఆడియన్స్ని రీచ్ అయ్యే స్టేజ్ దొరికింది. వీళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. చాలామందికి వాళ్ళ ఫేసులు చూస్తారు. ఇప్పుడు నాగార్జున గారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ తర్వాత గుర్తుపడతారు. వాళ్ళకి టీవీలో ఆపర్చునిటీస్ రావచ్చు. నాగార్జున గారితో ఇంటరాక్షన్ అవుతుంది. మీరు అడగండి వాళ్ళని, ఏమయ్యా మీకు ముందే డిక్లేర్ చేసి సెలెక్ట్ అయిన వాళ్ళు పంపిస్తే బాగుంటుందా, మిమ్మల్ని మీ సెలెక్ట్ అయిపోయిన పర్లేదు స్టేజ్ మీద కూర్చుంటారంటే, సెలెక్ట్ అయిపోయినా పర్లేదు మీ స్టేజ్ మీద కూర్చుంటాం అంటారు. అది అవమానం కాదు కానీ బొంగులో అవమానం. మాకు ఒక వస్తుంది కదా రికగ్నైజేషన్. సో దాన్ని అలా తీసుకోవాలి మనం. సో దాన్ని వేరేలా తీసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే, బిజినెస్ పర్స్పెక్టివ్ అండ్ బిగ్ బాస్ టీమ్ పర్స్పెక్టివ్ చూసుకుంటే క్యూరియాసిటీ. మనం ముందే సెలెక్ట్ చేస్తామనుకో ఆబ్వియస్గా లీక్ అయిపోద్ది. ఆగుతామా? ఆగం. అరే 5 సెలెక్ట్ అయిపోయారు, మిగతా వాళ్ళందరూ టాటా బాయ్ బాయ్ అని. సో ఆ క్యూరియాసిటీ అన్నది బిల్డ్ అవ్వదు. సో అందుకోసం అని చెప్పి ఆబ్వియస్గా వాళ్ళని అందరినీ పిలిచారు. మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా నిన్న కామనర్స్ ఎవరైతే మిగిలిపోయారు, వెళ్ళలేదు హౌస్లోకి, ఎలిమినేట్ అయ్యారో హౌస్లోకి వెళ్ళాలి కానీ వాళ్ళ మొత్తాన్ని అక్కడ ఆపారు. ఈరోజు ఎప్పుడైతే గ్రాండ్ లాంచ్ ప్రీమియర్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళని బయటికి పంపిస్తారు. అప్పటి వరకు వాళ్ళని బయటికి పంపి. సో అది. సో దీన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అగ్రీ చేస్తే ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి. నాగార్జున గారు వాళ్ళతో కొంచెం ఫన్ చేశారనమాట. డాలియాతో కలికి సార్ నాకు నమ్మబుద్ధి కలిగింది. గిల్ల అయినా అమ్మాయిని అంటే, నెక్స్ట్ డాలియా ఏమో మిమ్మల్ని చూసాను సరిపోయిందండి, అయితే వెళ్ళిపోతా ఇంటికి అని చెప్పి, లేదు సార్ అని చెప్పి అలా కొద్దిగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే, అసలు సోల్జర్ని గట్టిగా లేపారు. నేను చెప్పాను ఆ రివ్యూలు కూడా, సోల్జర్ వాళ్ళకు ఉండటం ఒక అడ్వాంటేజ్. అంటే ఫస్ట్ టైం ఒక సోల్జర్ బిగ్ బాస్ హౌస్లో రావటం, అలాంటి ఆపర్చునిటీని ఎలా వదిలేసుకుంటారు? దట్ గై పర్ఫామ్ చేశాడు దాన్ని కదా స్టార్టింగ్లో 2 ఓట్ అపీల్స్. సో ఒక పక్క ఆశయం, ఇంకో పక్క ఆశ అన్నది పెట్టారు. సో ఆశయం అన్నది కామనర్స్కి, ఆశ అన్నది సెలబ్రిటీస్కా, లేదంటే ఎలా డిఫైన్ చేస్తారు? 2 విధాలుగా డిఫైన్ చేయొచ్చు మనం. సో క్లియర్ కట్గా ఏం చెప్పారంటే, ఇట్ విల్ బి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పారు. సో వాళ్ళకి వీళ్ళకి ఉంటుందని చెప్పారు. సో అందుకోసం నాకు ఎంత కన్ఫ్యూజన్ అని చెప్పింది సార్. అంటే 5 కామనర్స్ని ఒక సైడ్ పెట్టి వీళ్ళని ఒక సైడ్ పెడితే అది ఎలా బ్యాలెన్సింగ్ చేస్తారన్నది మెయిన్ ఇంపార్టెంట్. సో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ వాళ్ళ మధ్య జరిగే పోరే నాగార్జున గారు చెప్పేసింది. అదే
వాళ్ళ మధ్య జరిగే పోరు అని చెప్తారు, అదే రణరంగం. సో ఈసారి చదరంగం కాదంటే సింగిల్ హౌస్లో జరిగేది ఏదైనా ఉంటే గేమ్ చదరంగం, చెస్ గేమ్, మైండ్ గేమ్ ఇదంతా. ఈసారి 2 హౌసులు కాబట్టి, అంటే 2 రాజ్యాలు అన్నట్టు కాబట్టి, వీళ్ళు వెర్సెస్ వాళ్ళు జరిగింది కాబట్టి ఈసారి రణరంగం, చదరంగం కాదు రణరంగం అన్నదానికి ఒక డెఫినేషన్ అనమాట. దీన్ని ఎక్కువగా ఊహించుకోమాకండి అంతే. సో వాళ్ళిద్దరి మధ్యలో టాస్కులు జరుగుతూ ఉంటాయి, కొంచెం గట్టిగా ఉంటాయి. సో బిగ్ బాస్నే మార్చేసాం అన్నారు కదా, దాని మీనింగ్ ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి. అక్కడ మనకి హింట్ ఇచ్చారు, దాన్ని మనం గట్టిగా డీకోడ్ చేసుకోవాలి. అగైన్ దీనికి హిందీతో కనెక్షన్ ఉంది. ఏంటంటే బిగ్ బాస్ వాయిస్ ఇది, ఇప్పటి వరకు నాలో శంఖం పూరించే కృష్ణుడిని చూశారు అంటే నేను ఇప్పటి వరకు యుద్ధం అయ్యేలా చూశా. రెండోది ఏంటంటే ఈ సీజన్లో రంగంలో దిగి అర్జున్ని చూస్తారని. నేను ఇంతవరకు డైరెక్ట్గా యుద్ధం చేయించా, ఈసారి నేనే యుద్ధం చేస్తా అని. అంటే దీని మీనింగ్ ఏంటంటే బిగ్ బాస్ మర్చింది. బిగ్ బాస్ ఇంతకుముందు ఏంటి, ఏమైనా డౌట్ ఉంది చెప్పటం, ఎవరైనా తల్లడిల్లిపోతే ఓదార్చడం, వాళ్ళకి కొంచెం మంచి చెప్పటం, తప్పులు చేస్తున్నప్పుడు కొంచెం గట్టిగా చెప్పటం, ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. దట్టు వీళ్ళు ఎప్పుడో క్వశ్చన్ అడిగితే ఎప్పుడో రిప్లై వచ్చేది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎలా చేసేవాళ్ళండి మన వాళ్ళు, ఫస్ట్ బిగ్ బాస్ వాయిస్ని రికార్డ్ చేసి టెస్ట్ చేసి దాని తర్వాత అక్కడ ప్లే చేసేవాళ్ళు. వేరే హిందీ బిగ్ బాస్లో ఏంటంటే డైరెక్ట్గా బిగ్ బాసే అక్కడున్న కంటెస్టెంట్స్తో చాలాసార్లు డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతాడు. అంటే వెంటనే సమాధానం, వెంటనే పంచులు, ప్రాసలు, టాస్క్ ఏదైనా తేడాలు జరిగితే ఇచ్చిపడేటాలు, వాళ్ళని క్వశ్చన్ చేయటాలు. ఈ మధ్య హిందీ బిగ్ బాస్లో ఇప్పుడు జరుగుతున్న హిందీ బిగ్ బాస్లో ఏమైందంటే కెప్టెన్సీ టాస్క్ జరిగింది. కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు అక్కడ ఒక సర్కిల్ పెట్టారు, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి టీవీలో. ఒక ఛాలెంజ్ ఏంటంటే, వన్ ఆఫ్ ద ఛాలెంజ్ జిమ్ ఎక్విప్మెంట్ మొత్తం వదిలేసుకోవాలి. నాట్ ఓన్లీ ఫర్ దట్ కంటెస్టెంట్, ఎంటైర్ హౌస్కి జిమ్ ఎక్విప్మెంట్ వెళ్ళిపోతుంది. స్టిల్ అండ్ మీరు ఇంకా ఈ కంపీట్ చేయాలనుకుంటున్నారా ఈ రేస్లో అంటే అందరూ పరిగెడతారు. పరిగెట్టొచ్చి ఒక అమ్మాయి ఆ సర్కిల్లో నుంచునిద్ది. అంటే ఆ ఛాలెంజ్ చదివిన తర్వాతే వచ్చి నుంచునిద్ది. అప్పుడు ఏమనిద్ది బిగ్ బాస్ అడిగిన తర్వాత, అంటే ఇప్పుడు నా కెప్టెన్సీ ఈసారి కాకపోతే నేను నెక్స్ట్ టైం అయినా నేను గెలుచుకుంటాను, కానీ ఈ జిమ్ ఎక్విప్మెంట్ అన్నది నా ఒక్కదాని సొత్తు కాదు కదా, అందరి సొత్తు, అలాంటి దాన్ని నేను త్యాగం చేయలేను బిగ్ బాస్ అని చెప్పి ఒక త్యాగమూర్తిలో మాట్లాడింది. దాన్ని ఎవరు క్రిటిసైజ్ చేస్తారు, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్. జనరల్గా అయితే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్, బయట ఉన్న ఆడియన్స్, రివ్యూవర్స్, వీళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. కానీ అక్కడ బిగ్ బాస్ ఏం చేశాడు తెలుసు, డైరెక్ట్గా అమ్మ మహాతల్లి అలాంటప్పుడు నువ్వు ఎందుకు పరిగెత్తావు, నీకు ముందే తెలుసు జిమ్ ఎక్విప్మెంట్ అని, నీకు ఆలోచనలు ఉన్నాయి, నేను ఎప్పుడైనా కెప్టెన్ అవుతాను, మిగతా వాళ్ళ కోసం త్యాగం చేయాల్సిన, మిగతా వాళ్ళ పాప అన్యాయం అయిపోతారని. అలాంటప్పుడు నువ్వు పరిగెత్తుకొచ్చి ఎందుకు నుంచున్నావు అని చెప్పి అమ్మాయిని ఎక్స్పోజ్ చేశాడు ఆ థాట్ ప్రాసెస్ని. ఒకవేళ ఎవరికైనా ట్రిగ్గర్ అవ్వకపోతే అన్నీ ట్రిగ్గర్ అయ్యేటట్టు. సో అలాంటి ఒక కొత్త బిగ్ బాస్ని మనం చూస్తాం. అంటే వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే బిగ్ బాస్ డైరెక్ట్గా ఇంకా కడిగి పడేస్తాడు. ఏదైనా జరిగితే ఫౌల్ గీల్ లాంటివి జరిగినా కూడా డైరెక్ట్గా బిగ్ బాస్ అడ్రస్ చేయొచ్చు. సో ఆయనే స్వయంగా రణరంగంలోకి దిగి చాలా విషయాలని అక్కడ ఉన్న వాళ్ళతో గట్టిగా చెప్తాడు అనమాట. మామూలుగా శుతిమెత్తగా ఉండదు, ఇంకా అరిచి చెప్పటాలు, అవసరమైతే బయటికి గెంటేటాలు, గట్టిగా ఇచ్చి పడేటాలు, జైల్లో పడేటాలు. ఏదైనా టాస్క్ మధ్యలో తప్పులు జరిగినా ఆయన మధ్యలో ఇన్వాల్వ్మెంట్, జనరల్గా ఇన్వాల్వ్ అవ్వడు. సంచాలక డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్ అంటారు. ఈసారి కూడా అలాగే అంటారు, సంచాలక డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్. కానీ అక్కడ ఏం ఇంకా జరిగితే మాత్రం తేడా ఆయన ఇన్వాల్వ్ అవుతారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇస్తారా. సేమ్ ఇది బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్లో ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది లాస్ట్ 2-3 సీజన్ల నుంచి గట్టిగా జరుగుతుంది. ఈసారి కూడా అంతే. ఇంత మనకి జస్ట్ ఫన్ కోసమే ఇంటరాక్ట్ అయ్యాడు బిగ్ బాస్. ఇప్పుడు ఫన్ను, ఫైర్ అన్నీ ఉంటాయి. సో ఆయన అర్జునుడిలా దిగి యుద్ధం చేస్తాడనమాట వీళ్ళతో. అదే బిగ్ బాస్ని మార్చేసామంటే, వాయిస్ మార్చేయటం, జెండర్ మార్చేయటం, ఇవన్నీ కాదు, రకరకాలుగా మనం డీకోడ్ చేసుకున్నాం. సో అవన్నీ కాదు, ఇది సంగతి. సో నెక్స్ట్ ఆ ప్రోమోలో చూపించింది ఇల్లు కట్టెన్తో మొత్తం క్లోజ్ చేశారు. నాగార్జున గారు ఇలా కత్తిసిస్తే తాడు దిగిపోయి పడినట్టు మొత్తం పడింది. సో మెయిన్ హౌస్ మేజర్గా చూపించారు అనమాట. నాకైతే మాత్రం హౌస్ కలర్స్ ఇవన్నీ గట్టిగా నచ్చినాయి. కొంచెం గ్రాఫిక్స్ వేశారు కానీ బట్ అవన్నీ తీసేస్తే మాత్రం బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో చెప్పండి. సెకండ్ హౌస్ చూసారా, క్యూబ్స్, అది కూడా గ్రాఫిక్స్ క్యూబ్స్లో పెట్టి పడేస్తే సెకండ్ హౌస్ అన్నట్టు చూపించారు. నాకేమనిపించిందంటే సైడ్ బై సైడ్ ఇల్లు కాదు, ఇంటి లోపల ఇల్లు. జనరల్గా అలాగే ఉంటుంది. ఇంత ముందు కూడా వీడియోలో చెప్పాను అన్నమాట నేను. సో సైడ్ బై సైడ్ 2 ఇల్లు సపరేట్ ఉండవు. చాలా ముందు ఒక నెల ముందు చెప్పినట్టున్నా. జస్ట్ ఏంటంటే ఇంటి లోపల ఇల్లు ఒక పార్టీషన్ ఉంటుంది, ఏదో ఒక పార్టీషన్, ఒక డోరో, ఒక ఏమంటారు కిటికీ లాంటిదో ఏదో ఒక పార్టీషన్ ఉంటుంది. సో సంథింగ్ సిమిలర్గానే ఉందనుకుండా మనకైతే మాత్రం ఆ 2 ఇల్లు సరిగ్గా చూపిలా ప్రోమోలు. ఓన్లీ మెయిన్ హాలు, బెడ్రూము, బయట వరండా ఇవన్నీ చూపించారు. స్విమ్మింగ్ పూల్ పక్కన ఎప్పట్లాగే జైలు ఉంది, దానికి వాష్రూమ్ ఉంది, అక్కడ ఒక మాట్లాడుకోవడానికి సొల్లు చెప్పుకోవడానికి ఒక బెంచ్ ఉంది, అంతే. సో అది మాత్రం అవన్నీ కామన్గానే ఉన్నాయి. నెక్స్ట్ కొంతమంది కంటెస్టెంట్స్ని మనకి కొంచెం గ్లిమ్స్లో వినిపించారు అనమాట. అదేంటంటే బిగ్ బాస్ 9 వద్దులే, మిమిక్రీ వద్దులే, ఈ తగ్గించుకోరా. బిగ్ బాస్ 9 ఇందువదన కుందరదన వావ్ అన్నట్టు ఒకళ్ళు ఎవరు మిమిక్రీ చేశారు కదా, నథింగ్ బట్ ఇమ్ము.
ఈవెన్ పెట్టుకొని వస్తాడు కదా, అది ఇమ్ము ఏవినే అది నేను అనుకోవటం. నెక్స్ట్ ఒకసారి ఏదైనా గట్టిగా అనుకుంటే అసలు వదిలిపెట్టను అన్న వాయిస్ నాకు తెలిసి తనుజ గారిది అనుకున్నా. నేను ఆ కుక్ విత్ జాతిరత్నాలు చూడలేదప్ప. అంతకుముందు ఏదో సీరియల్ చేశారు ఆవిడ, అది కూడా చూడలేసి. నాకు తనుజ గారు కూడా పెద్ద తెలియదు. కొంతమంది నాకు తెలియదు అంటే ఎందుకు దాన్ని సీరియస్గా తీసుకుంటా నాకు అర్థం కావట్లేదు. నాకు రాము రాతోడు తెలియదు ఒక్క సాంగ్ వల్లే తెలుసు అని చెప్పాను. మిగతా సాంగ్లు చేసి ఉండొచ్చు, డీ కంటెస్టెంట్ కూడా అయి ఉండొచ్చు, బట్ నాకు అంత రికగ్నేషన్ లేదు. అందులో ఏముంది, చాలామందికి లేదు. దాన్ని మీరు సీరియస్గా తీసుకోమాకండి, ఇప్పుడు తెలుసుకుంటాం అంతే కదా. తనుజ గారు కూడా నాకు తెలియదు. బర్నీ గారు చాలామంది తెలుసుంటారు, చూశాక ఈయన అని గుర్తుపడతారు. రామరాతను చూశాక ఓకే ఈయన అని. అంతేగాని ఒకడైతే మరీ దారుణంగా నువ్వు తెలంగాణ ఫోక్స్ భయ్యా ఏం మాట్లాడుతున్నా, మళ్ళీ ఇప్పుడు నేను బండి కట్టి పాట పాడానంటే నువ్వే తిరిగి బొమ్మ కనబడుతుంది. ఎనీవే నెక్స్ట్ పిక్చర్ అభి బాకీ హే అని చెప్పి అన్నది సరా, అది ఆశా సైని గారు. నేను దీని గురించి కూడా ముజే ఛాన్స్ దో అని చెప్పి రీల్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. హిందీలో మాట్లాడతారని తెలుసు, హిందీలో మాట్లాడారు, హిందీ వస్తుంది. సో ఆశా సైని అనమాట ఆవిడ. నెక్స్ట్ పూలు పెట్టుకొని మల్లెపూలు ఏవో రౌండ్ చుట్టుకొని వెళ్తున్నారు, బ్యాక్ మనకు చూపించారు. సో సంజన గల్రాని గారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఒక బాక్స్ తెచ్చి ఒక సీన్ జరిగింది. ఇదే కొంచెం నాకు ఈ డ్రామా అన్నది చూసారా రియాలిటీ షోలో, అది కొంచెం అతిగా ఉంటుంది. ఆయన ఒక బాక్స్ తెచ్చుకొని వచ్చాడు, తీసుకెళ్ళను ఎవరు హౌస్లోకి, అది కామను. తీసుకెళ్ళకపోతే నువ్వు కావాలంటే బయటకు వెళ్ళిపోంటే నేను వెళ్ళిపోతా, అవన్నీ వెళ్ళిపోతారా, వెళ్ళిపోరు, ఎందుకు నాకు అదే అర్థం కాలేదు. సరే ఒక బాక్స్ తెచ్చారు, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై బాడీ అన్నారు, ఓకే ప్లీజ్ గివ్ పర్మిషన్ అంటే ఇది మీతో తెచ్చుకోవడానికి వీలు లేదని బిగ్ బాస్ చెప్పాడు అంటే ఈయన వెంటనే దెన్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ హోమ్ అన్నట్టు. మేబీ ఇది పెట్టేయడానికి వెళ్ళాలన్నాడా, లేదంటే నిజంగా వెళ్తా అంటే ఓకే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పడం. వెళ్తారా, వెళ్ళరు. ఆయన మళ్ళీ అదే మెట్లెక్కి అందరూ హౌస్లోకి వెళ్తున్నారు. అలాంటిది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. నెక్స్ట్ బిగ్ బాస్ నాగార్జున గారితో మార్పు సరిపోయిందా నాగార్జున అంటే, నాగార్జున గారు మీ తీరు మారింది, ఇల్లు మారింది అని చెప్పి. సో ఆయన కొంచెం గట్టిగా మాట్లాడటం లేదంటే అగ్రెసివ్గా మాట్లాడేది చేశారు కాబట్టి సో బాగుంది అని. నేను ఇక్కడ పాయింట్ చెప్పేది ఏంటంటే బిగ్ బాసే కాదు నాగార్జున గారు కూడా మారాలి అని చెప్పి. ఎలాగో కూలీ సినిమాలో ఆ నెగిటివ్ రోల్ అని చేశారు కాబట్టి కొంచెం ఆ రోల్ని ఇక్కడ పెట్టండి సార్. ఆ నెగిటివ్ రోల్ని ఇక్కడ పెట్టి మీరు కూడా మారి దుమ్ము దులిపితే మనకి ఇంకెదురుండదు. మేజర్గా మీరు మారితే మాత్రం వీకెండ్స్ మీరు మారి ఆడియన్స్ని పుల్ చేస్తే వీక్ డేస్ ఆటోమేటిక్గా ఇంకా ఆ ఊపు కంటెస్టెంట్స్కి వస్తుంది, అసలు షో నడిపే వాళ్ళకి వస్తుంది, టీంకి వస్తుంది, అందరికీ వస్తుంది. ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. మీరు ఈసారి మాత్రం కొంచెం మీరేం చేయాల్సిన లేదు సార్. సింపుల్ థింగ్ నాగార్జున చేయాల్సింది ఏంటంటే షో చూడటం, రెస్ట్ ఆయన హ్యాండిల్ చేసేసుకుంటారు, వస్తుంది అది. అది మిగతా సీజన్లో కొన్ని సీజన్లో చూసాం ఆ ఫైర్ అన్నది. జస్ట్ చూడాలంతే, చూస్తే మాత్రం అదిరిపోతుంది. ఆయన చూడకుండా జస్ట్ ఇన్పుట్స్ ఇంటా ముందుకెళ్తా లైట్గా అక్కడక్కడ గ్లింప్స్లా చూసుకుంటూ వెళ్తే మాత్రం అర్థం కాదు, కనెక్ట్ అవ్వరు. వాళ్ళు చెప్పేదాంతోనే మైక్లో చెప్పేదాంతోనే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అవి చెప్పడం తప్పితే కనెక్ట్ అవ్వం. అది సో నాగార్జున గారికి క్లియర్ చేశారు. ఒక ఇంటితో ఆట చదరంగం అయింది, రెండో ఇల్లుతో రణరంగం అయింది అని చెప్పారు. 2 ఇల్లులు పక్కపక్కన ఉంటాయి, నైబర్స్, గొడవలు కామను, ఇది అనమాట. సో నెక్స్ట్ బిగ్ బాస్ ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకోడైల్ ఫెస్టివల్ అని చెప్పి మనకు ఒక అంటే ముందు ముసళ్ళ పండగ అని చెప్పారనమాట. సో ఇంకా బెడ్రూమ్స్ ఇవన్నీ హౌస్ ఇవన్నీ చూసుకుంటే అంటే ఇవన్నీ చెప్తారు, కానీ ఎంత చేస్తారు ఎంత చూస్తాం అన్నది కమింగ్ డేస్లో తెలిసింది. సో బెడ్రూమ్స్లో 9 బెడ్స్, ఒక సపరేట్ బెడ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ పక్కనే జైలు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. సెకండ్ హౌస్ అయితే మాత్రం చూపించలేదు, ఫస్ట్ హౌసే చూపించారు. సో ఇదే కంటెస్టెంట్స్ని అలా గ్లిమ్స్లో చూపించారు. వెనక నుంచి మీరు చూస్తే చాలామందిని మీరు గుర్తుపట్టగలరు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ కనిపిస్తుంది, నెక్స్ట్ ఆశశైని ఎంట్రీ కనిపిస్తుంది, తనుజ గారి ఎంట్రీ కనిపిస్తుంది, సృష్టి వర్మ ఎంట్రీ కనిపిస్తుంది, డ్యాన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంతే. నేను వీడియో చేశాను, కామనర్స్ 5 సెలెక్ట్ అయ్యారు అయ్యి అని చెప్పి. దాంతోపాటు జడ్జెస్ మీద కూడా నా అనాలిసిస్ చెప్పాను, ఎలా చేశారు జడ్జెస్ అది అని చెప్పి. చాలామంది కింద మంచి పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు, సూపర్ అనాలిసిస్ అని. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, టాప్ వ్యూస్ అని చెప్పి, అది ఫాలో అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే దాంట్లో పెడతా ఉంటాను, సో దట్ మీకు వెంటనే క్లారిటీగా తెలుస్తూ ఉంటాయి అనమాట. అది సంగతి. వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఎలా ఉంది, ఆ ప్రోమో ఎంత అని చెప్పిన పాయింట్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 100 days అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని అనలేను, ఎందుకంటే అలాంటి పదాలు ఈ సీజన్ పెంచేసరి బిగ్ బాస్ సీజన్ ఫెయిల్ అయింది. ఇంకొక విషయం, మా అమ్మ అంటుంది గ్రాండ్ ఓవర్ స్టార్ట్ చేశారంటరా అని చెప్పి. ఏం చేస్తాం, ఇంక స్టార్ట్ చేశారంటే ఇంక శనివారం స్టార్ట్ చేశారని అనుకోవాలి. నేను షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ ఆదివారం నామకే వస్తానంటే కానీ, బట్ స్టిల్
ఇట్స్ ఎ క్వశ్చనబుల్ థింగ్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆడియన్స్. గ్రానో రోజు ఏంట్రా ఎంత పెద్ద ఈవెంట్ స్టార్ట్ చేశారని చెప్పి, పైగా ఇన్నింటికి తినేయాలి అన్నింటికి తినేయాలి, కొత్తవేమి చేయకూడదు. ఏంటో మరి ఏమైద్దో ఈ సీజన్, గ్రహణం కమ్మేసిద్దా లేదంటే గ్రహణంలోంచి బయటకు వచ్చి ఇంకా ప్రకాశవంతంగా వెలిగిద్దా, దాని డెఫినేషన్ సక్సెస్ని బట్టి చెప్పుకోవడం చెప్తే ముందు చెప్పలేం. లెట్స్ సీ. హోప్ అయితే ఉంది. ఆ ప్రోమో చూసిన తర్వాత కొంచెం వచ్చింది, అందుకని 2 స్విచ్లు ఆన్ చేసి 2 లైట్లు వెలిగించా. అది కూడా లేకపోతే చక్కగా లైట్లు పెట్టుకొని చెప్పి ఆ డోర్ వెనకాల ఆడ నుంచి అని చెప్పి అర్థం అయిపోయేది. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్. నైట్ కలుసుకుందాం.